సో హాయ్ వెల్కమ్ ఎవ్రీవన్. టుడేస్ వీడియో వచ్చేసి తెలుగు ప్రీవియస్ పెడగాలి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక భాషను నేర్చుకునే క్రమంలో ఈ క్రింది వాటిలో ఏది ప్రాధాన్యత లేని అంశం అని అడుగుతున్నారు. సో ప్రాధాన్య అంశం లేనిది ఏ అంశం అని అడుగుతున్నాడు. సో నాట్. ఫస్ట్ వన్ ప్రేరణ, మోటివేషన్. సెకండ్ వన్ ఆత్మవిశ్వాసం. థర్డ్ వన్ అభ్యాసనం పట్ల ఉండే వైఖరి. ఆప్షన్ 4 అనువాదం. సో ఈ 4 ఆప్షన్స్లో లేనిది, ప్రాధాన్యత లేనిది, ఒక భాష నేర్చుకునే క్రమంలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు అంటే అనువాదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో దేనిలో గ్రామర్ రూల్స్, వ్యాకరణ సూత్రాలను బట్టి పట్టడం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. ఫస్ట్ వన్ నిర్మాణాత్మక పద్ధతి, స్ట్రక్చరల్ అప్రోచ్. సెకండ్ వన్ ప్రత్యక్ష పద్ధతి, డైరెక్ట్ అప్రోచ్. వ్యాకరణ అనువాద పద్ధతి, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అండ్ సహజ పద్ధతి, న్యాచురల్ అప్రోచ్. సో ఇక్కడ వ్యాకరణ సూత్రాలను బట్టి పట్టడం అని అడిగాడు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, వ్యాకరణ అనువాద పద్ధతి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్, ధ్వని సంబంధ స్పృహ ఈ క్రింది వాటిలో క్రింది దానితో ఎక్కువ సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. సో ధ్వని సంబంధ స్పృహ ఈ క్రింది వాటిలో దేనితో ఎక్కువ సహసంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ 1 శ్రవణ సామర్థ్యం. ఆప్షన్ 2 భాషణ సామర్థ్యం. ఆప్షన్ 3 పఠన సామర్థ్యం. ఆప్షన్ 4 లేఖన సామర్థ్యం. సో లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ ఎక్కువ సహసంబంధాన్ని కలిగి ఉంటుంది అంటే పఠనం, సౌండింగ్, పఠన సామర్థ్యం. ఆప్షన్ 3 ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 4. భాషా నైపుణ్యాలు ఈ క్రింది విధానం ద్వారా బోధించబడాలి. ఫస్ట్ ఆప్షన్ అనుకరణ ద్వారా, ఏకాంతత్వంలో. ఆప్షన్ సి సవివరణాత్మక పద్ధతి ద్వారా. ఫోర్త్ వన్ సమగ్రపరిచిన విధానం ద్వారా. సో భాషా నైపుణ్యాలు ఈ క్రింది విధానం ద్వారా బోధించబడాలి అంటే సమగ్రపరిచిన విధానం ద్వారా. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్, భాషా బోధన విషయంలో ఈ క్రింది వాటిలో ఏది లక్ష్యం కాదు అడుగుతున్నాడు. ఏది లక్ష్యం కాదు? ఫస్ట్ ఆప్షన్ అవగాహన చేసుకొని చదివే సామర్థ్యం. సో అవగాహన చేసుకునే సామర్థ్యం. ప్రయత్నంతో భావాల వ్యక్తీకరణ. ఆప్షన్ సి తాము విన్నదాన్ని అవగతం చేసుకునే సామర్థ్యం. పొందికతో కూడిన రచనా విధానాన్ని వృద్ధిపరుచుకోవడం. సో దీనిలో నాట్ అని అడుగుతున్నాడు. కానిది భాషా బోధన విషయంలో ఈ క్రింది వాటిలో ఏది లక్ష్యం కాదు అని అడుగుతున్నాడు. ప్రయత్నంతో. సో దిస్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అవగాహన చేసుకొని చదివే సామర్థ్యం. సో ఇది భాషా బోధన, టీచింగ్ స్కిల్స్. తాము విన్నదాన్ని అవగతం చేసుకునే సామర్థ్యం, పొందికతో కూడిన రచనా విధానాన్ని వృద్ధిపరుచుకోవడం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్, ఎందుకంటే కాదని అడిగారు కాబట్టి. ఆప్షన్ 6th క్వశ్చన్, నామ్ చామ్స్కీ పిల్లలలో భాషకు సంబంధించిన ఏ సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడని విశ్వసిస్తాడు? సో నామ్ చామ్స్కీ పిల్లల్లో భాషకు సంబంధించిన ఏ సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటాడని విశ్వసిస్తాడు? ఆప్షన్ ఏ భాషా సముపార్జన. నెక్స్ట్ వన్ భాషా అనుకరణ.
ఆప్షన్ సి భాషా పరివర్తన, ఆప్షన్ డి భాషా అనువాదం. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఒక వాచకాన్ని చదవడానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది అత్యంత ప్రాధాన్యమైనది? సో ఒక వాచకాన్ని చదవడానికి సంబంధించిన ఈ క్రింది వాటిలో ఏది అత్యంత ప్రాధాన్యమైనది? ఆప్షన్ ఏ వాచకంలోని ప్రతి పదం చదవడం, ఆప్షన్ బి విరామ చిహ్నాల పట్ల దృష్టి ఉంచడం, ఆప్షన్ సి లిఖిత వాచకం అర్థాన్ని గ్రహించడం, ఆప్షన్ డి సరైన ఉచ్చారణతో బిగ్గరగా చదవడం. ఒక వాచకాన్ని చదవడానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది అత్యంత ప్రాధాన్యమైనది? వెరీ ఇంపార్టెంట్ ఒక వాచకాన్ని. సో లిఖిత వాచక అర్థాన్ని గ్రహించడం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. భాషలో మూల్యాంకనంలో ప్రధాన లక్ష్యం. భాషా మూల్యాంకనంలో ప్రధాన లక్ష్యం ఏంటి అవుతుంది? ఆప్షన్ ఏ అభ్యాసకులలో లోపాలు గుర్తించడం, ఆప్షన్ బి విద్యార్థుల ప్రదర్శనను పరిశీలించి ఉన్నత స్థాయికి పంపించడం, ఆప్షన్ సి విద్యార్థులు సాధించిన విజయాలను నిర్ధారించడం, నెక్స్ట్ ఆప్షన్ డి నేర్చుకోవడంలో అంతరాలను విశ్లేషించడానికి పరిష్కరించడం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో భాషలో మూల్యాంకనంలో ప్రధాన లక్ష్యం ఏంటంటే నేర్చుకోవడంలో అంతర్గాలను విశ్లేషించడానికి పరీక్షించడం. నెక్స్ట్ క్వశ్చన్, 9th వన్. రచనలు చేయటానికి జరిపే సాంప్రదాయంలో ఇది ఉంటుంది. ఫస్ట్ వన్ కథాత్మక ఆలోచన, సెకండ్ వన్ ఊహాత్మక, థర్డ్ వన్ సరి అయిన విరామం, థర్డ్ వన్ మంచి పదజాలం. రచనలు చేయడానికి జరిపే సాంప్రదాయాల్లో ఇది ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సరి అయిన విరామం. సో రచనలు చేయడానికి జరిపే సాంప్రదాయంలో ఇది ఉంటుందంటే సరైన విరామాలు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 10th క్వశ్చన్. ప్రాథమిక స్థాయిలో బోధించే కథలు, పద్యాలలో ఏ అంశాన్ని అత్యంత ప్రాముఖ్యమైనదిగా మీరు పరిగణిస్తారు? సో ప్రాథమిక స్థాయిలో బోధించే కథలు, పద్యాలలో ఏ అంశాన్ని అత్యంత ప్రాధాన్యమైనదిగా మీరు పరిగణిస్తారు? ఆప్షన్ ఏ అవి విలువల ఆధారితంగా ఉండాలి. సెకండ్ వన్ పద్యాలు కథలలో పాదజాలంగా గొప్పగా ఉండాలి. ఆప్షన్ సి ముఖ్యమైన అనేక పేర్లను, సందర్భాలను పునరావృతం చేయడంలో. ఆప్షన్ డి ముఖ్యమైన రచయితలు, పద్యాలు, కథలు. సో ఏ ఆప్షన్ కరెక్ట్? సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక స్థాయిలో బోధించే కథలు, పద్యాలలో అంశాన్ని అత్యంత ప్రాముఖ్యమైనదిగా పరిగణించేది ఏంటంటే పద్యాలు, కథలలో పాదజాలం గొప్పగా ఉండాలి. 11th క్వశ్చన్. భాషలో నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం ఏది నొక్కి చెప్పాలి? ఫస్ట్ ఆప్షన్ సరి అయిన పదజాలం, ఆప్షన్ బి ప్రణాళిక పని, ప్రాజెక్ట్ వర్క్, ఆప్షన్ సి సరి అయిన ఉచ్చారణ, ఆప్షన్ డి వివిధ సందర్భాలలో భాషను ఉపయోగించుకునే సామర్థ్యం. సో వివిధ సందర్భాలలో భాషను ఉపయోగించుకునే సామర్థ్యమే భాషలో నిరంతర మరియు కంటిన్యూస్ కాంప్రహెన్సివ్, నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనము. నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్, వివిధ సందర్భాలలో భాషను ఉపయోగించుకునే సామర్థ్యం. భాషకు గల ప్రాథమిక రూపం. 12th క్వశ్చన్. భాషకు గల ప్రాథమిక రూపం ఏ సాంకేతిక భాష, బి వ్యాకరణం, సి రిటర్న్ భాష.
వేమన భాష, డి మౌఖిక భాష. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భాషకు గల ప్రాథమిక రూపం సాంకేతిక భాష. సాంకేతిక భాష అంటే సైన్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వ్రాత నైపుణ్యం అంటే రైటింగ్ స్కిల్స్ సాధన కోసం ఇది అవసరం. ఆప్షన్ ఏ ఆలోచనలో వాస్తవికత. ఆప్షన్ బి ప్రతీకాత్మక భాషను ఉపయోగించడం. ఆప్షన్ సి సరియైన పదజాల ప్రయోగం. ఆప్షన్ డి చక్కని వ్రాత. సో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలలో రైటింగ్ స్కిల్స్ని ప్రధాన సాధన కోసం ఇది అవసరం అంటే సరియైన పదజాల ప్రయోగం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్, బహుళ భాషా విధానంలో ఆప్షన్ ఏ భాషా బోధనలో ఆటంకం. ఆప్షన్ బి భాషా వనరులకు ప్రమాదం. ఆప్షన్ సి భాషను నేర్చుకోవడంలో ఒక ముఖ్యమైన వనరు. ఆప్షన్ డి భాషను నేర్చుకోవడంలో సమస్య సృష్టిస్తుంది. బహుళ భాషా విధానం అంటే మల్టీలింగ్వలిజం. సో ఇది భాషను నేర్చుకోవడంలో ఒక ముఖ్యమైన రిసోర్స్ ఆర్ అసెట్గా చెప్పుకుంటాం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్, భాషా విషయంలో క్రింది వానిలో ఏది వ్యాస్య రూప పరీక్షల ప్రయోజనం? ఆప్షన్ ఏ భాషను రాసేటప్పుడు పిల్లల ఆలోచన నిర్వహణ సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయడానికి ఉపయోగిస్తుంది. ఆప్షన్ బి పరీక్షల కొరకు కొన్ని ప్రశ్నలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆప్షన్ సి విద్యార్థులు కొన్ని ప్రశ్నలను ప్రయత్నించడం ద్వారా నేర్చుకునే సమయాన్ని ఆదా చేసుకుంటారు. ఇది మొత్తం పాఠశాలను పూర్తి చేయడానికి సహాయపడుతుంది. సో భాషా విషయంలో క్రింది వానిలో ఏది వ్యాస్య రూప పరీక్షకు ప్రయోజనం అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. భాషను రాసేటప్పుడు పిల్లల ఆలోచన నిర్వహణ సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 16th క్వశ్చన్, క్రింది లక్ష్యాలలో దేనిని సాధించడానికి భాషను నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని అడుగుతున్నాను. జీవితంలోని వివిధ దశలను తెలుసుకోవడం, భాషా గ్రహణ శక్తిని నేర్చుకోవడం. సో ఆప్షన్ ఏమడిగాడు, క్రింది లక్ష్యాలలో దేనిని సాధించడానికి భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భాష గ్రహణ శక్తిని నేర్చుకోవడం, అంతర్గత అభిప్రాయాన్ని చెప్పడం, వినడం, జీవితంలో వివిధ అవసరాలను నెరవేర్చుకోవడం. సో ఆప్షన్ బి ఇస్ ద రాంగ్ ఆన్సర్. అవసరం లేదు అంటే భాషా గ్రహణ శక్తిని నేర్చుకోవడం. సో నామ్స్ అదేగా చెప్పింది, ఇన్నెట్ కేపబిలిటీ మన లోపల ఉంటుంది. సో భాషా గ్రహణ శక్తిని నేర్చుకోవడం ఇస్ ద రాంగ్ ఆన్సర్, ఎందుకంటే రాంగే కదా మనల్ని అడిగింది. నెక్స్ట్, భాషపై సాధారణ అవగాహనను విశ్లేషించడానికి ఏ రకమైన ప్రశ్నలు సరైనవి? కరెక్ట్ అడుగుతున్నాడు. సో భాషపై సాధారణ అవగాహనను విశ్లేషించడానికి ఏ రకమైన ప్రశ్నలను సరైనవి? ఆప్షన్ ఏ లఘు సమాధానాలు. ఆప్షన్ బి అలఘు సమాధానాలు. ఆప్షన్ సి వ్యాస్య రూపం. ఆప్షన్ డి బహుళ ఇచ్చిన రూపం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భాషపై సాధారణ అవగాహనను విశ్లేషించడానికి ఏ రకమైన ప్రశ్నలు సరైనవి అంటే లఘు సమాధానాలు. ఓకే,
నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ వచ్చేసి 18th క్వశ్చన్ ఇప్పుడు భాషలో నివారణ బోధన లేదా బాగుచేయు బోధన లక్ష్యం ఏంటంటే ఆప్షన్ ఏ విద్యార్థులలో తొలి తప్పులతో మెరుగుదల, ఆప్షన్ బి జ్ఞాన సంబంధమైన తప్పులతో మెరుగుదల, ఆప్షన్ సి విద్యార్థులలో స్వీయ విశ్వసనీయ పొందించడం. సో భాషలో నివారణ బోధన రెమీడియల్ టీచింగ్ అండ్ బాగుచేయు బోధనలో విద్యార్థులు తొలి తప్పులతో మెరుగుదల, కరెక్ట్. ఆప్షన్ బి జ్ఞాన సంబంధమైన తప్పులతో మెరుగుదల, ఇది కూడా కరెక్ట్. ఆప్షన్ సి విద్యార్థులలో స్వీయ విశ్వాసాన్ని పెంపొందించడం, కరెక్ట్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పైవన్నీ కరెక్ట్. సో నివారణ బోధన అంటే రెమీడియల్ టీచింగ్. సో పిల్లల్లో లెర్నింగ్ గ్యాప్స్ని కనుక్కోవడానికి మనం డయాగ్నోసిస్ టెస్ట్ చేసిన తర్వాత రెమీడియల్ టీచింగ్ ఇస్తాం. సో ఇది దీనికి సంబంధించింది. విద్యార్థులలో తొలి తప్పులతో మెరుగుదల, ఆప్షన్ బి జ్ఞాన సంబంధమైన తప్పులతో మెరుగుదల, ఆప్షన్ సి విద్యార్థులలో స్వీయ విశ్వాసాన్ని పెంపొందించడం. సో ఇవన్నీ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్ భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యం, ఇన్నెట్ క్యాపబిలిటీ. భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాలతో పిల్లలు జన్మిస్తారని ఎవరు చెప్పారు? జీన్ పియాజే, నోమ్ చామ్స్కీ, వైగోస్కై, పౌలవ్. సో ఎవరు చెప్పారు? ఈ ఆన్సర్ మనం తప్పు పెడితే ఇంకేం లేదు, మనం చాలాసార్లు చదివిన క్వశ్చన్ అది. సో అంతర్గత సామర్థ్యంలో పిల్లలు జన్మిస్తారని చెప్పింది నోమ్ చామ్స్కీ. దీని మీద మనకు ఎల్ఏడి కూడా ఇచ్చారు. ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ అక్వైజిషన్ డివైస్. దీని ఫుల్ ఫామ్ నేర్చుకోండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 20 క్వశ్చన్ ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థిలో వినికిడి మాట్లాడే నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు, వినికిడి అంటే లిజనింగ్, మాట్లాడేది అంటే స్పీకింగ్, నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు క్రింది వాణిలో ఏది అత్యంత ఉపయోగకరం, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ అప్రోప్రియేట్ అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ కథ చెప్పడం, వింటూ రాయడం, ఆప్షన్ బి పద్యాల పఠనం, భాషా ప్రయోగశాల, ఆప్షన్ సి పాత్రలు పోషించడం, సమాచార పఠనం, ఆప్షన్ డి నాటకంలో పాత్రలు పోషించడం, పరస్పర చర్చించుకోవడం. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులలో వినికిడి, మాట్లాడే నైపుణ్యం అభివృద్ధి చేసేందుకు నాటకంలో పాత్రలు పోషించడం, పరస్పర చర్చించుకోవడం. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 21 వేగవంతమైన పఠనం వల్ల ప్రయోజనాలు. వేగవంతం అంటే స్కానింగ్లో మనం స్పెసిఫిక్ డీటెయిల్ని ఫాస్ట్గా చెక్ చేస్తాం. ఆప్షన్స్ చూద్దాం. ఏ ఆసక్తిని పెంపొందించటం, బి ప్రత్యేక వివరాలు తెలుసుకోవటం, ఆప్షన్ సి విస్తారమైన పఠనం కోసం, ఆప్షన్ డి సమాచారాన్ని పొందటం కోసం. వేగవంతమైన పఠనం వల్ల మనకు
ప్రయోజనాలు ఏంటి, ప్రత్యేకమైన వివరాలు తెలుసుకోవడానికి తను స్పీడ్గా ఆ లైన్స్ అనేవి చెక్ చేస్తాడు. సో వేర్ ఇస్ మై నెంబర్, తనకి ఏం కావాలని అవసరమైనది. వేగవంతమైన పఠనం వల్ల ప్రయోజనం వచ్చేసి ప్రత్యేక వివరాలను తెలుసుకోవడం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 22. ఈ క్రింది విషయంలో ఏర్పడిన ఇబ్బందులలో చదవడంలో కలిగే ఇబ్బందులకు ఒక చిహ్నం కాదు. క్రింది విషయంలో ఏర్పడిన ఇబ్బందులలో, కింద ఇచ్చిన ఈ ప్రాబ్లం ఏర్పడిన ఇబ్బందులలో చదవడంలో, రీడింగ్, చదవడంలో కలిగే ఇబ్బందులకు ఒక చిహ్నం కాదు అని అడుగుతున్నాడు. అక్షరం మరియు పద్యాన్ని గుర్తించడం, పద ఉచ్చారణలో నిలకడ, ఆప్షన్ సి చదవడంలో వేగపటిమ, ఆప్షన్ డి ఆలోచనలలో పదాలను అర్థం చేసుకోవడం. సో క్రింద విషయంలో ఏర్పడిన ఇబ్బందులలో చదవడంలో కలిగే ఇబ్బంది ఏంటంటే పదాల ఉచ్చారణలో నిలకడ. సో అక్షరం మరియు పదాన్ని గుర్తించడం చేస్తాడు, చదవడంలో వేగపటిమ, ఆలోచనలను పదాలను అర్థం చేసుకుంటాడు. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కానిది అడిగాడు. క్వశ్చన్ నెంబర్ 23. ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన తరువాత పరీక్ష లక్ష్యాలను ఉపాధ్యాయుడు తనిఖీ చేస్తారు. ఈ విషయంలో ప్రధానంగా ప్రశ్నాపత్రంలో ఈ అంశంపై దృష్టి ఉంటుంది. ఆప్షన్ ఏ విషయ పరిపూర్ణత, ఆప్షన్ బి ఎటువంటి ప్రశ్నలు, ఆప్షన్ సి విశ్వసనీయత, ఆప్షన్ డి నిజ నిర్ధారణ. సో ఏ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అంటారు? ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన తరువాత పరీక్ష లక్ష్యాలను ఉపాధ్యాయుడు తనిఖీ చేస్తారు. ఈ విషయంలో ఏ ప్రధానమైన ప్రశ్నాపత్రంలో ఈ అంశంపై దృష్టి పెడతారు? నిజ నిర్ధారణ. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 24th క్వశ్చన్. భాషను నేర్చుకోవడం అనే ప్రక్రియలో విద్యార్థులకు ఉచ్చారణ చేయడంలో ఆత్మవిశ్వాసం ఉండదు. దీనిని ఏ విధంగా అధిగమిస్తారు? సో భాషను నేర్చుకోవడం అనే ప్రక్రియలో విద్యార్థులకు ప్రొనౌన్సియేషన్ చేయడంలో ఆత్మవిశ్వాసం ఉండదు. దీనిని ఏ విధంగా అధిగమిస్తారు? ఆప్షన్ ఏ తరగతి గదిలో బిగ్గరగా చదవడం ద్వారా, పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధంగా ఒక నాటకం పనిగా ఇస్తారు, తప్పులను అక్కడికక్కడే సరిచేస్తారు, ఆప్షన్ బి భాష నిపుణుల సహాయంతో ప్రత్యేకమైన కార్యాచరణను నిర్వహిస్తారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. తరగతి గదిలో బిగ్గరగా చదవడం ద్వారా ప్రొనౌన్సియేషన్, అందుకే కదా పిల్లల్ని ఎక్కువసార్లు రిపీటెడ్గా చదివిస్తారు, కానీ రోట్ మెమరైజేషన్ కాదు, తరగతి గదిలో బిగ్గరగా చదవడం. క్వశ్చన్ నెంబర్ 25. భాషా నైపుణ్యాలను నేర్చడం. ఆప్షన్ ఏ స్పష్టమైన వివరణ ద్వారా జరగాలి, ఆప్షన్ బి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే జరగాలి, సి సమీకృత పద్ధతిలో జరగాలి, ఆప్షన్ డి అనుకరణ ద్వారా జరగాలి. భాషా నైపుణ్యాలు, లాంగ్వేజ్ స్కిల్స్ అనేది మనకు ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. సమీకృత పద్ధతిలో జరగాలి. If you like the video,